హైదరాబాద్ లో వరుస సమావేశాలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిజీగా మారారు. ఖర్గేతో సీఎం రేవంత్ అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అనే దానిపై చర్చించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఈ ముగ్గురి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. బీసీ రిజర్వేషన్ ఖరారు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం కానుంది. పీఏసీ భేటీలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. అనంతరం ఆఫీస్ బేరర్స్ తో కూడా ఖర్గే భేటీ అవుతారు. ప్రతినిధి అశోక్ గాంధీ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ రోజు మొత్తం సమావేశం వివరాలేంటి? రైట్, పీఎస్సీ మీటింగ్కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ కంటిన్యూగా అన్ని రాష్ట్రాల్లో ఖర్గే ఏర్పాటు చేస్తూ ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా హైదరాబాద్లో ప్రత్యేకమైన ఒక సమావేశాన్ని, ఒక సభని భారీ క్రౌడ్తో ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పీఎస్సీ మీటింగ్లో చర్చించాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే నిన్న ఈవినింగ్ 5:30కి ఇక్కడికి చేరుకున్నటువంటి ఖర్గేతో ప్రతి ఒక్క నాయకుడు కూడా భేటీ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఒక్కొక్కటి కూడా వివరిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. పర్టికులర్గా జూబ్లీహిల్స్ ఎన్నిక ముందట్లో ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా ఒక విధానపరమైన చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్కి మొదటి నుంచి కూడా కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని కొనసాగిస్తూ ఖచ్చితంగా రిజర్వేషన్స్ వచ్చిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అగ్రనాయకులు హైదరాబాద్ చేరుకోవడంతో వీటన్నిటిపైన క్లారిటీ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు భేటీ అవుతూ దాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సమావేశ వివరానికి వస్తే మాత్రం కొద్దిసేపట్లో పీఎస్సీ మీటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నైట్లో కూడా చాలా మంది మంత్రి పదవులకు సంబంధించిన ఆశావాహులు కూడా కలిసిన నేపథ్యం చూసాం. వాళ్ళందరినీ ఉద్యోగించిన తర్వాత ఇప్పుడు పీఎస్సీ మీటింగ్, కొత్తగా ఏర్పడినటువంటి పీఎస్సీ కమిటీ రెండో మీటింగ్, కానీ అగ్రనేత పార్టిసిపేట్ చేసినటువంటి మొదటి మీటింగ్గా చెప్పొచ్చు. ఇంతవరకు ఎప్పుడు కూడా పీఎస్సీ మీటింగ్లో అగ్రనేతలు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి మనకు కనిపించలేదు. బట్ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అలాగే ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఎలాంటి చర్చ ఉంటుందని పైన మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. మన జరిగినటువంటి పీఎస్సీ మీటింగ్లో చాలా సానుకూలంగా జరిగిపోయింది. చాలా అందరూ కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేశారు. ఒక కూల్గా ఫస్ట్ మీటింగ్లో జరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఈసారి మాత్రం మీటింగ్ చాలా హాట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇన్ని రోజులు జరిగినటువంటి పాలన కావచ్చు, తీసుకున్నటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకు వెళ్ళట్లేదు అన్న ఒక భావన అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న నేపథ్యం చూస్తాం. కార్యకర్తలు కూడా చాలా వరకు అన్యాయం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి పైన క్లారిటీ తీసుకోవాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే పీఎస్సీ మీటింగ్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత బయట ఏర్పాటు చేసినటువంటి టెంట్లో అక్కడ ఆఫీస్ బేరర్తో మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కొంచెం రెస్ట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మరొక మీటింగ్ని భారీ సభను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.